ఈ చీర బాగుండదు కదమ్మీ. చాలా బాగుంది పిన్ని. అక్క సిరి, ఎలా ఉన్నావు అక్క? బావా మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం సిరి. నువ్వెలా ఉన్నావు? బిందాస్ అక్క. మీ పెళ్లి చూడలేకపోయాననే బాధ ఈ దెబ్బతో వెళ్లిపోయింది. మీరిలా పెళ్లి చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉందక్క. ఏంటి సిరి, నీకసలైన అక్క ఉందని మర్చిపోయావా? గండు పిల్లిలాగా కళ్ల ముందే ఉంటే ఎలా మర్చిపోతానక్క? ఈ శారీస్ ఏంటి? రేపు సంగీత్ ఫంక్షన్ కోసం తీసుకొనొచ్చాం. ఎవరికేం శారీస్ కావాలో తీసుకోండి. మీ మొహాలు చూస్తుంటే ఈ సంగీత్ మీకు పెద్దగా ఇష్టం లేనట్టుంది. అవునమ్మీ, సంగీతేనా? నాకైతే పెళ్లి కూడా ఇష్టం లేదు అన్నట్టు అనిపిస్తా ఉంటది. ఏంటి జగదాత్రి, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అలా ఏం లేదు యువరాజ్, మాకిష్టమే. మాటలో ఇష్టమని చెప్తున్నావు, మరి మొహమేమో వేరే చెప్తుంది. సంగీత్ అనగానే షాక్ అయ్యేముదినా, మాకు సంగీత్ ఎందుకా అని. ఎందుకంటావేంటక్క? సరదాగా సంబరాలు చేసుకోవడానికి. అయినా సంగీత్లో నీ డాన్స్ చూసి బావ మళ్ళీ నీ లవ్ లో పడిపోతాడు. ఇంకేం మాట్లాడకుండా శారీ సెలెక్ట్ చేసుకోండి. అమ్మీ, చీరలన్నీ బాగా చూసి నీకు నచ్చిందే తీసుకో. మళ్ళా రేపు ఫంక్షన్ లో నాకు చీర రంగు నచ్చలేదు, నేను ఫంక్షన్ కి రాను అని అంటావేమో. సరే అత్తయ్య. బావా, మా అక్కకి ఏ చీర బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయాలి. నాకేం తెలుసు సిరి, ఆయన దాత్రి ఏం వేసుకున్నా చాలా బాగుంటుంది. పెళ్లి కాలేదు కదా, అలానే ఉంటుందిలే బామర్ది. ఒక్కసారి పెళ్ళైతే లెక్కలన్నీ మారిపోతాయి. దేవతలా కనిపించే పెళ్ళం అప్పుడు దెయ్యంలా కనిపిస్తుంది. ఎన్నేళ్లు మారినా ధాత్రి మీద నాకున్న ప్రేమ మారదు బావా. అంత ప్రేముంది కాబట్టే చీర సెలెక్ట్ చేయమని అడుగుతున్నారు కేదార్. నువ్వే మంచి చీర చూసివ్వు. జగదాత్రి ఇప్పుడు నా భార్య. తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేవు. ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. అది జగదాత్రి చెల్లైనా సరే. నా ముందు కూడా నుంచోటానికి అర్హత లేనివాడు నా ఇంట్లో నా వాళ్ళ ముందు అన్ని మాటలు మాట్లాడతాడా? వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదురా సామి అంటే ఆ కౌశికేమో వినదు. సాక్ష్యాలు తీసుకుని రండి అని సాగు కొడతా ఉండాది. ఇవాళ కేదార్ని చూసావా పెద్దమ్మా? సొంత భార్య అన్నట్టు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటుందని ఎంత గట్టిగా చెప్పాడు. గట్టిగా చెప్తే నిజమైపోతుంది, నిరూపణ అయిపోతుంది, అందరూ నమ్ముతారు అంటే ఆ జగదాత్రి ఫ్రాడ్ అని అందరికన్నా గట్టిగా నేను అరుస్తాను. ఛే, మన ఇంట్లోనే మనకి నోరు లేకుండా పోయిందమ్మీ. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదని చెప్పే సాక్ష్యం ఒక్కడి దొరికినా చాలు. ఆ కౌశికితోనే వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి తోలేయొచ్చు. వాళ్ళని బయటికి తోలడం గురించి మళ్ళీ ఆలోచించొచ్చు గాని ముందు మనం ఈ ఇంట్లో ఉండే మార్గం గురించి ఆలోచించండి. మేమిక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నావు బుచ్చి? అయ్యో, ఆ జగదాత్రిని ఎలా బయటికి పంపించాలనే ఆలోచనలో పడి మనకున్న ఆపద గురించి మనం మర్చిపోతున్నాం. అవును, సురేష్ అన్న కౌశికి వదిన కలిసిపోతున్నారు. వాళ్ళు కాని కలిస్తే మన బతుకు బస్టాండ్ అన్న సంగతి గుర్తుందా? అవును పెద్దమ్మా, అక్క బావ వెళ్లే స్పీడ్ చూస్తుంటే తొందరలోనే కలిసిపోయేలా ఉన్నారు. ఇప్పుడు చూడు దాంతో ఎలా ఆడుకుంటానా. జగదాత్రి, కాఫీ తెస్తున్నా నిషి. ముందు వాటర్ తీసుకునిరా. అలాగే.
జగదాత్రి నేను తీసుకెళ్తానులే, నువ్వు కాఫీ పెట్టు. సరే. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా నిషి, వెళ్ళి వాటర్ తెచ్చుకోవచ్చు కదా. అది కూడా ఖాళీగానే ఉంది కదా వదినా, తీసుకొచ్చేస్తుందిలే. జగదాత్రి పని మనిషి కాదు, ఈ ఇంటి మనిషి. మీరు దాన్ని ఎలా చూసినా ఎంత నెత్తిన పెట్టుకున్నా నా దృష్టిలో అది ఎప్పటికీ పని మనిషి. కేదార్, నువ్వు వాటర్ తీసుకొచ్చావేంటి? దాత్రి కాఫీ పెడుతుందక్క, అందుకే నేను తీసుకొచ్చాను. అయినా కూడా నువ్వు నీళ్లు తీసుకురావడం ఏంటి కేదార్? వైజయంతి, సీతాలెక్కడా? బయట చెట్లకు నీళ్లు పడుతుంది బా. ఇంట్లో పని వాళ్ళు లీవ్ పెట్టారు కదా పిన్ని, అందరికీ ఏం కావాలో చూసుకోవడం మానేసి చెట్లకి నీళ్లు పట్టడం అంత ఇంపార్టెంటా? ఆ, తెచ్చింది వాటరే కదా వదినా, దానికెందుకు అంత హడావిడి చేస్తున్నారు? అయినా నీళ్లు తెచ్చినంత మాత్రాన అరిగిపోతాడా కరిగిపోతాడా? పర్లేదులే అక్క, అయినా అడిగింది మన ఇంట్లో వాళ్లే కదా. ఆ? వద్దు కేదార్. కొడుకు పని చేస్తుంటే తండ్రి మనసు విలవిల్లాడిపోతున్నట్టుంది కదా నాన్న. సీతాలు, సీతాలు, అబ్బోడు బయటికి పోవాలంట, వెళ్ళి అబ్బోడు కారు తుడువు. ఇంకా ఇల్లు తుడవలేదమ్మా, ఇల్లు తుడిచాక కారు తుడుస్తా. ఆగు సీతలు, అంటే నువ్విప్పుడు ఇల్లు క్లీన్ చేసి మా ఆయన కార్ క్లీన్ చేసేదాకా ఆయన పని మానుకొని ఇంట్లోనే ఉండాలా? ముందెళ్ళి కార్ క్లీన్ చేయి. ఇల్లు క్లీన్ చేయటానికి అప్పనంగా తింటూ చాలా మంది ఖాళీగా ఉన్నారులే, వాళ్ళని చేస్తారు. సిస్టర్, నన్ను ఉద్దేశించి కానీ అనలేదు కదా. నువ్వు ఏంటి అల్లుడు వన్నయ్య, నీకెందుకు పని చెప్తావు? నేనంటుంది వేరే వాళ్ళ గురించి. నిషి, నిషి, నువ్వు నన్నేమైనా అను, నా చెల్లివి కాబట్టి సహిస్తాను. కానీ కేదార్ నంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను నిషి. నేనిప్పుడు చెప్పింది కేదార్ గురించని నేను చెప్పానా? నేను కేదార్ పేరేమైనా తీసానా? మన ఇంటి బంగారం ఎలాంటిదో మనకే తెలుస్తుంది నిషి. కానిస్టేబుల్, ఇంకా ఎంతసేపు అయ్యా? ఏ ఫారెన్సిక్, త్వరగా పని కానివయ్యా, బాడీ క్లియర్ చేయాలి. ఛీ, మనిషికి బ్రతుకంటే విలువ లేకుండా పోతుంది. మార్కులు రాలేదని చావు, లవ్ పోయిందని చావు, లవర్ మోసం చేశాడని చావు. అదేదో అన్ని సమస్యలకి చావే పరిష్కారం అయినట్టు చచ్చేవాడి కళలో భయం ఒక్కసారి చూసినా సావంటే భయంతో చస్తారు. సీతాల్ని వదిలి వెళ్ళి మనం కరెక్ట్ టైంకే వచ్చాం దాత్రి. ఇది సూసైడ్ అయితే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ సుజాత చావులో ఏ ఒక్క చిన్న తేడా ఉన్నా తనకి గతి పట్టించిన వాణ్ణి వదలను కేదార్. ఆగండి, ఎవరు మీరు? లైన్ క్రాస్ చేయొద్దు. సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. మ్యామ్, మీరు అడిగిన సుజాత ఫోన్. థ్యాంక్ యూ జాను. షట్, బ్రేక్ అయింది, ఆన్ కావట్లేదు కేడి. చెప్పడం మర్చిపోయా మేడం, అది సుజాత మేమందరం కలిసి నెక్స్ట్ వీక్ కేరళ వెళ్దాం అనుకున్నాం. వాట్? అవును సార్, ఫస్ట్ వాళ్ళ అమ్మ ఒప్పుకుంటారో లేదో అని భయపడింది. తర్వాత ఎలా అయినా ఒప్పిస్తానని మాతో పాటు కేరళకి వస్తా అని చెప్పింది మేడం. టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? నిన్న పొద్దున్నే మేడం.
ఓకే అమ్మా, థ్యాంక్స్. ఏం ఆలోచిస్తున్నావు జేడి? సుజాతని చంపే అవసరం ఎవరికుందా అని. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు జేడి? రాత్రి చనిపోవాలి అనుకునే అమ్మాయి పొద్దున్నే ట్రిప్ కి టికెట్స్ బుక్ చేసుకోదు కేడి. చావడానికి వెళ్లే ముందు కడుపు నిండా తినదు. మార్క్స్ గురించి పెద్దగా పట్టించుకోని అమ్మాయి మార్క్స్ రాలేదని సూసైడ్ అయితే చేసుకోదు. అయితే మరి చంపింది ఎవరు? అదే తెలియడం లేదు. ఒక్క క్లూ కూడా దొరకకుండా ఇంత పర్ఫెక్ట్ గా చంపింది ఎవరై ఉంటారు? ఈ ఫోన్ మన వాళ్ళకి పంపి కాల్ డేటా, ఫోన్ లో డేటా మొత్తం రిట్రీవ్ చేయమని చెప్పు. ఓకే జేడి. ఇదే స్పీడ్ లో ఆ కేసును కూడా క్లోజ్ చేసేయి. చనిపోయింది అమ్మాయి అవడం వల్ల న్యూస్ లో రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పై అధికారుల నుంచి ప్రజలు ఎక్కువగా ఉంది. ఓకే సార్. అలాగే మీరు ఇంకొక పని చేయాలి. మీనన్ యువరాజ్ కి ఒక డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చాడని, అది యువరాజ్ శ్రీలంకకి పంపుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇవాళ నైట్ కి ఆ ప్యాకెట్ ని ఎలా అయినా మీరు హ్యాండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే సార్. ఆ ప్యాకెట్ ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా మేం చూసుకుంటాం. ఓకే జేడి. ఈ కేసులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలీదు, ప్రత్యర్థి ఎంతటి సమర్థుడో తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. జై హింద్. జై హింద్. వదినా, ఏంటి? నా శారీ కలర్ బాలేదు, సేమ్ డిజైన్ లో పింక్ ఉంటే తీసుకురమ్మని ఆ షాప్ వాళ్ళకి చెప్తావా? సరే నిషి, నేను తెప్పిస్తాను. వదినా, కీర్తి బయట ఎండలో ఆడుతుంది. ఎంత చెప్పినా లోపలికి రావడం లేదు. అవునా? నేను వెళ్ళి చూస్తాను. అమ్మయ్యా, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అని పదండి. అమ్మా, రమ్య వచ్చావా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడు వస్తాను. ఇది తీసుకెళ్ళు. ఏంటమ్మా ఇది? రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే మీకోసం కూడా బట్టలు కొన్నాం. రేపు ఇవి కట్టుకునే ఫంక్షన్ కి రావాలి. అలాగేనమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. రేపు ఈ బట్టలే కట్టుకొని వస్తామమ్మా. సరే. స్థాయిని కూడా చూడకుండా అందరి గురించి ఆలోచించే నీ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం కౌశికి. ఇన్నేళ్లు గడిచినా, నీ చుట్టూ ఇంత మారినా నువ్వు మాత్రం ఆ అలవాటును మార్చుకోలేదు. ఇవాళ ఇంకా ఎక్కువ నచ్చావు. ఏంటదినా? ఆ జగదాత్రి ఎవరు చూడకుండా దొంగతనం చేయడానికి నీ రూంలోకి వెళ్ళింది నిషి. ఆ అమ్మికి ఏం పోయి కాలం వచ్చింది? అట్టంటి బుద్ధి పుట్టింది. అబ్బా, ఇప్పుడు దాకనే కదా వాళ్ళని ఎట్లా ఇంట్లోంచి పంపించాలని తలను బాదుకునుండాము. ఇప్పుడు ఆ తలుపు వేసి కౌశికిని ఇక్కడికి పిలిపించి ఆ జగదాత్రిని దొంగ అని నిరూపిస్తే ఇంట్లోంచి పంపించడం తప్ప వేరే మార్గమే ఉండదు. పదండి పోదాము. గదికి గడి అయితే పెట్టండి, కానీ మనం అల్లరి చేయాల్సింది దొంగతనం చేసింది అని కాదు. మరి
తప్పుడు మనిషి తప్పుడు పని చేయబోయింది అని. మా రూంలో యువరాజ్ స్నానం చేస్తున్నాడు. ఏందమ్మీ నువ్వు చెప్పేది? అవునత్తయ్య, ఆయన ఇందాకే ఇంటికొచ్చి స్నానానికి వెళ్లారు. అది తెలియక అది ఏం చేయటానికి దొంగలాగా నా రూంలోకి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ కేదార్ దృష్టిలో దాన్ని క్యారెక్టర్ లేనిదాన్ని చేసి కేదార్ మనసుని విరిచేయాలి. అది కావాలని మా ఆయన కోసం ఆ రూమ్కి వెళ్ళిందని అల్లరి చేయాలి. కేదార్, కౌశికి వదిన, మావయ్య అందరూ దానికి అండగా ఉండగా మనం దాన్ని ఏమీ చేయలేము. దాన్ని దెబ్బ కొట్టాలంటే మనకున్న ఒకే ఒక్క దారి ఇదే. ఇది వర్కౌట్ అవుతుందా సిస్టర్? నాకెందుకో రిస్క్ ఏమో అనిపిస్తుంది నిషి. మనం రిస్క్ తీసుకోకుండా ఇలానే చిన్నపిల్లలాట ఆడుతూ ఉంటే అది మన ముందే పెత్తనమంతా చేచిక్కించుకొని మనల్ని ఆడిస్తూ ఉంటుంది. అమ్మి నిషి, నువ్వెన్ని చెప్పినా నాకెందుకో భయంగా ఉండదమ్మీ. ఆ జగదాత్రి నిప్పు లాంటిది. రొంత యామరపాటుగా ఉన్నా మనల్ని దహించి వేస్తుంది. నా మాట విను, మనము దొంగ అనే చెప్దాము. అది నిప్పని మీరే అంటున్నారు. అలాంటప్పుడు దాన్ని ఎక్కువ రోజులు పక్కన పెట్టుకున్నా మనం కాలిపోతాం కదా అత్తయ్య. నిషి చెప్పేది కూడా కరెక్టే పెద్దమ్మా. ప్లాన్ కాని వర్కౌట్ అవుతే ఆ జగదాత్రి వాళ్ళ పీడ విరగడైపోతుంది. సరే అమ్మి, ఎట్టయితే అట్ట అయ్యింది. చూసుకుందాం, పదండి పోదాము. ఎంత ధైర్యం ఉంటే నా మొగుడు స్నానం చేస్తున్నప్పుడు నా గదిలోకి వస్తావు నువ్వు? నిషి, నిషి, నిషి ప్లీజ్, నేను చెప్పేది విను. నిషి జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడానికి భలే ప్లాన్ వేసింది. చెప్పమ్మీ, ఎందుకు నిషి వాళ్ళ గదిలోకి పోయిండావు? నిషి లేనప్పుడు నీకు వాళ్ళ గదిలో ఏం పని జగదాత్రి? అమ్మో అమ్మో, అయినా ఇంట్లో ఉండనిచ్చిన పాపానికి ఇలా ఎవరికంటా పడకుండా ఇంకా ఎన్నెన్ని చేశావో ఏంటో. ఏం జగదాత్రి, వాళ్ళన్ని మాట్లాడుతున్నా కూడా ఎందుకేం చెప్పడం లేదు? కారణం లేకుండా నువ్వు ఆ రూంలోకి వెళ్ళవని, వెళ్లే అవసరం కూడా నీకు లేదని మాకు తెలుసు జగదాత్రి. అవునమ్మా, నిన్ను మాటలంటున్న నోళ్లు మూతపడేలా సమాధానం చెప్పు. నేనెందుకు వెళ్ళానో చెప్తే యువరాజ్ గురించి, మా గురించి నిజం తెలిసిపోతుంది. ఏం జరిగినా నేను ఆ గదికి వెళ్ళింది డ్రగ్స్ తీసుకోవడానికని చెప్పకూడదు. వావ్! అసలు మీ అందరికీ దీని మీదున్న అపారమైన నమ్మకం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ ఇవాళ మీ అందరి కళ్ళు తెరుచుకునేలా దీని నిజాన్ని మీ అందరి ముందు పెడతాను. జగదాత్రి నా భర్త ఒంటరిగా ఉన్నాడని తెలుసుకునే ఆయన్ని వల్లో వేసుకోవటానికే నా గదిలోకి వెళ్ళింది. నా భర్త మీద మనసు పారేసుకుని ఇప్పుడు ఎగరేసుకుపోవటానికి నేను లేనప్పుడు నా భర్త స్నానం చేస్తున్నప్పుడు నా గదిలోకి దూరింది. నిషి, నిజాలు తెలియకుండా ఇలా నీచంగా మాట్లాడకు. సరే అమ్మి, మాకు నిజాలు తెలియవు, ఒప్పుకుంటా ఉండాము.
సరే నువ్వు చెప్పు నిజం. మేమందరం వింటాము. ఎందుకు దొంగల గదిలోకి వెళ్ళుండ? వదిలే కేదార్. వాళ్ళు నీ గురించన్న మాటలు మర్చిపోయేవి కాదు దాత్రి. పైకిలా చెప్తున్నా నిషి అన్న మాటలకి నువ్వు ఎంత బాధపడుంటావో నాకు తెలుసు దాత్రి. అయినా నాకిలా మాటలు పడ్డం కొత్తేం కాదు కదా. నా మీద గెలవాలన్న ప్రతిసారి నిషి ఇదే కదా చేసేది. మనది తప్పు కాదు అని చెప్పి ముందుకి వెళ్ళిపోతేనే మనం ఇంట్లో ఉండగలం కేదార్. అసలు మనం ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు దాత్రి. కేదార్, అవును దాత్రి, నీ గురించి ఇలా ఆలోచించి ఇలా మాట్లాడేవాళ్ళు నా వాళ్ళైనా నాకొద్దు. నీ మర్యాదని తాకట్టు పెట్టి ఇలా వచ్చే కుటుంబం నాకొద్దు. కేదార్, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నా. ఆలోచించాక కూడా ఇదే అంటాను దాత్రి. ఎందుకంటే నాకు నాన్న, ఈ కుటుంబం కన్నా, ఈ ఇంటి పేరు కన్నా నువ్వు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉండడం ముఖ్యం. మనల్ని ఇంట్లో నుంచి పంపించడానికే కదా వాళ్ళు అన్ని మాట్లాడినది. వాళ్ళలా ఇంకోసారి మాట్లాడే ఛాన్స్ మనం ఇవ్వదు దాత్రి. పద, ఇప్పుడే వెళ్ళిపోదాం. నువ్విచ్చిన వార్నింగ్ కి అసలు ఇంట్లో వాళ్ళు నా వైపు చూడ్డానికే భయపడతారు. ఇంకా నన్నేమంటారు? సరే, గొడవ అయిపోయింది. ఇంకా ఎందుకలా ఉమ్మనుంటావు? నవ్వు కేదార్, నవ్వు. అమ్మయ్యా, నవ్వేశావు. అన్నీ మర్చిపోయి వెళ్ళి పడుకో. నువ్వు ఈ ఇంటి వారసుడివని నిరూపించేదాకా మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇలాంటి సమస్యలన్నీ దాటుకుని వెళ్లే ఆత్మస్థైర్యం మనకుంది. ప్లీజ్ కేదార్, వెళ్ళు. నీ ఇష్టం దాత్రి. నా ధాత్రిని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తాను. ఏం చేస్తున్నారా? రే ఆగరా, నేను కవర్ చేస్తా కదా. బాల్. సారీ మేడం, చూసుకోలేదు. ప్లీజ్ బాల్ ఎవరా? రే, ఇచ్చేంతసేపు కూడా కామ్గా ఉండలేవారా? పదా. సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉందా అండి? రెడీగా ఉంది సార్, రండి చూడండి మేడం. నిన్న పొద్దున్న నుంచి ప్లే చేయమనండి. మార్నింగ్ నుంచి ప్లే చేయి. ఓకే సార్. నెక్స్ట్ క్యాంటీన్ ఫుటేజ్ ప్లే చేయండి. ఫుటేజ్ చూపించమంటే ఆయన మొహం చూస్తున్నారేంటి? సార్, క్యాంటీన్ దగ్గర కెమెరా పని చేయట్లేదు సార్. వాట్? పని చేయట్లేదా? ఎన్ని రోజుల నుంచి? చాలా రోజుల నుంచి మేడం. క్యాంటీన్ దగ్గర ఏమంత యూజ్ ఉంటుందని రిపేర్ చేయించలేదు మేడం. ఏంటి సార్ అంత రెక్లెస్ గా మాట్లాడుతున్నారు? పేరెంట్స్ మిమ్మల్ని, మీ మేనేజ్మెంట్ ని నమ్మి హాస్టల్స్ లో పెడుతుంటే మీరేమో ఒక కెమెరా రిపేర్ చేయించకపోవడానికి
కారణాలు వెతుక్కుంటున్నారు. సారీ సార్. 1 hour లో కెమెరా పని చేయాలి. అది పని చేయడం నేను చూడాలి. ఓకే మేడం. కొంచెం ముందుకు వెళ్ళి ఫార్వర్డ్ ప్లే చేయండి. స్టాప్ చేసి జూమ్ చేయి. ఇతనెవరు? రాజు అనే సెకండ్ ఇయర్ స్టూడెంట్ మేడం. తనకి లాస్ట్ గా కాల్ చేసింది రాజు అనే అబ్బాయి మేడం. బాల్ ఓ పెద్దమ్మా ఒకసారి చీర చూడు. ఆ చీరిటి బాగుంది. మీ అందరినీ ఇలా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మరిది గారు ఊరు నుంచి ఎప్పుడు వచ్చిండారు? ఎలా ఉన్నారు బాబాయ్? మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. రేపు జగదాత్రి వాళ్ళ సంగీత్ ఫంక్షన్ కదా డాడీ. ఎవరేం వేసుకోవాలో సెట్ చేసుకుంటున్నాం. మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఏర్పాట్లలో ఏ లోటు ఉండకూడదు. ఫుడ్ 7 స్టార్ హోటల్ నుంచి తెప్పించండి, సరేనా? ఏమిది మావయ్య అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నానమ్మా? మామూలుగానే కదా మాట్లాడుతున్నాను. అలాగే 3 జతల గాజులు కూడా తీసుకొచ్చి పెట్టండి. నేను యువరాజు బూచి కూడా వేసుకుంటాం. చి బెంగళూరు వెళ్ళి కొత్త బిజినెస్ గురించి తెలుసుకుని వస్తారనుకుంటే మీరేంటి మావయ్య ఇంకేవేవో తెలుసుకుని వచ్చారు. గాజులు ఒకటేనా లేకపోతే డ్రెస్ కూడా Shut up, shut up, shut up. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? మీ అందరికీ పిచ్చిగాని పట్టిందా? మెడబట్టి ఇంటి బయటకి గెంటేయాల్సిన వాళ్ళని ఇంట్లో పెట్టి పెళ్లి చేస్తున్నారా? యో మరిది ఎవరు చాలా దూరం పోయిండది. నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంట్లో చాలా జరుగుండది. కేదార్ అన్నయ్య కొడుకు. అది నిరూపించుకోవడానికి ఇంట్లో ఉంటున్నాడు. అంతేనా వదినా? ఇది మాకు తెలియడానికే ఇన్ని రోజులు పట్టింది. మీరిలా ఇంట్లోకి రాగానే విషయం అలా ఎలా తెలిసిపోయింది మావయ్య? మీకు బుర్ర పనిచేస్తే కదా తెలియడానికి. అసలు మీకు భయం అనేది ఉంటే వాణ్ణి ఇంకా ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళ? నాకు ఈ విషయం చెప్పకుండా ఉండేవాళ్ళ? ఈ ఇల్లు ఆస్తి చూసి అంతా మనదే అనే భ్రమలో ఉంటే మేల్కోండి. ఇదంతా కౌశికిది. కాకులకి ఎంగిలి చేయి విదిలించినట్టు మన మొహాన షేర్లు పడేసి ఆస్తంతా తన పేరు మీదనే పెట్టుకుంది. ఆ కేదార్ ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా నేను ఆపుతున్నాను కాబట్టే వాడింకా ఈ ఇంట్లో పరాయి వాళ్ళనే ఉన్నాడు బాబాయ్. లేదంటే ఇంటి పెద్ద కొడుగ్గా ఎప్పుడూ అయిపోయేవాడు. ఈ పెళ్లి చేస్తుంది కూడా వాళ్ళ మీద ప్రేమతో కాదు చిన్న మావయ్య. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదని నిరూపిస్తే ఇంట్లో నుంచి గెంటి వచ్చని. అబ్బోడు వాళ్ళిద్దరిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు మరిది. మీరిలా ప్రయత్నిస్తూనే ఉండండి. వాడు సాక్ష్యాలు తెచ్చి నిరూపించుకుని ఆస్తిని మన కళ్ళ ముందే తన్నుకుని వెళ్ళిపోతాడు. సాక్ష్యాలా? సాక్ష్యాలు తీసుకురావడం ఏంటి డాడ్? రేపు ఆ సూరి సాక్ష్యాలు తీసుకుని సరాసరి ఇంటికే వస్తున్నాడు. నీ బంధువులు కదక్క, నీకే తెలియాలి. రే అదిగో కేదార్ వస్తున్నాడు. జగదాత్రి ఎక్కడ కేదార్? వస్తుందక్క. కూర్చో. చిచి ఏంటో ఈ కర్మ. ప్రతి అడ్డమైన వాళ్ళతో కలిసి భోజనం చేయాల్సి వస్తుంది. పౌరుషం లేని మనుషులని ఈ ఇంట్లోనే చూస్తున్నాను. అంతగా వద్దు చీ పొమ్మని చిదరించుకుంటున్నా ఇంకా ఉంటున్నారంటే ఎంత సిగ్గులేదనిపించుకోవాలి. గాలికి పుట్టి గాలికి పెరిగిన వాళ్ళని మనం కూర్చోబెట్టి మేపుతున్నాం, మర్యాదలు చేస్తున్నాం. నిషి 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 ఎవరి గురించి అంత వంకరగా మాట్లాడుతున్నావు? ఈయన ఇంటి అల్లుడు, మీ బావగారు. ఇంకోసారి కేదార్ గురించి అమర్యాదగా మాట్లాడితే చంపేస్తాను.
పర్లేదు దాత్రి, వదిలే. మా వాళ్ళ బుద్ధి లేనితనానికి నేను సారీ చెప్తున్నాను కేదార్. అక్క, నువ్వు వడ్డించు జగదాత్రి. ఒకసారి బయటికి రా కేదార్. బాబాయ్, చిన్నమావి ఏంటి ఎవరూ చూడకుండా కేదార్ని పక్కకు తీసుకెళ్తున్నారు? చూసావమ్మీ, మీ చిన్న మావయ్య కేదార్ని ఎట్ట బయటికి తీసుకుపోయి ఉండాడో. అవునత్తయ్య, చిన్న మావయ్య ప్లాన్ వర్కౌట్ అయితే అందరు లెక్కలు ఒకేసారి తేల్చేయచ్చు. ఏంటి కేదార్ చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? నేను లేకపోతే నువ్వు ఉండకపోవడం ఏంటి? అసలేమైంది నీకు? అయినా ఏ రోజైనా మనం విడిపోవాల్సిన వాళ్ళమే కదా, వేరే వేరే దారిలో వెళ్ళవలసిన వాళ్ళమే కదా. ఎందుకు ఎప్పటికీ భార్యాభర్తల్లాగే ఉంటామన్నట్టు మాట్లాడుతున్నావు? చెప్పు కేదార్, ఎందుకు కమలాకర్ మావయ్య గారికి మన పెళ్లి కాలేదు అని చెప్పమంటే నువ్వు చెప్పలేదు? ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? బాబాయ్ ప్లాన్ నీకింకా అర్థం కాలేదు దాత్రి. నేను మనకి పెళ్లి కాలేదు అని చెప్పిన మరుక్షణం నిన్ను నన్ను మోసం చేశామని చెప్పి ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు. అదే ఆయన ప్లాన్. ఆయన ఆస్తి కోసమే వచ్చాము అని అనుకుంటున్నాడు. అందుకే ఆస్తిని కాపాడుకోవడానికి కొడుకుగా అంగీకరిస్తామని ఎరవేశాడు. అందుకే నేను ఒప్పుకోను అని చెప్పాను. మరిందాక అలా ఎందుకు మాట్లాడావు? దాత్రి, నువ్వు లేకపోయుంటే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టేవాణ్ణే కాదు, ఇంత దూరం వచ్చేవాణ్ణే కాదు, కుటుంబం ప్రేమ ఎలా ఉంటుందో చూడగలిగేవాణ్ణే కాదు. అలాంటిది ఇప్పుడు నువ్వు మధ్యలో వదిలేస్తే ఎలా బ్రతకగలను? అందుకే అలా మాట్లాడాను. అయినా నువ్వు నా పక్కన లేకుండా ఉంటే ఈ కుటుంబంతో కలిసున్నా నేను అనాథనే దాత్రి. నాకు నువ్వు కావాలి, మా నాన్న కావాలి, ఈ కుటుంబం కావాలి. కానీ ఇలా ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోమంటే ఏంటది నేను చెప్పేది? చీర కట్టుకోవడం ఇష్టం లేకుంటే తీసుకోకుండా ఉండాలి, కానీ ఇలా చీర తీసుకుని పోగొట్టుకోవడం ఏంటదినా? ఇప్పుడు ఈ చీర పోయిందని బావకు తెలిస్తే ఎంత బాధపడతారక్క. వదిన్ని చూస్తుంటే బాధ పెట్టాలనే తీసుకుని ఇలా చేశారు అనిపిస్తోంది. ఇది నా మనసులోని మాట కాదు వదినా, అన్నయ్య ఇలా అనుకునే అవకాశం ఉంది అంటున్నాను. అన్నయ్య ఆ చీర నీకు ఎంత ప్రేమగా ఇచ్చారు. ఆ చీర నీకు ఇచ్చేటప్పుడు ఆయన కళ్ళల్లో ఎంత ప్రేమ కనిపించింది. మన లైఫ్ మారబోయిన ప్రతిసారి నువ్వు ఇదే కలర్ వేసుకుంటున్నావు. రేపు కూడా ఇదే కలర్ సారీ కట్టుకో. ఎప్పటిలానే మన లైఫ్ మారుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఆ చీరని కావాలని పోగొట్టుకున్నావనుకుంటే ప్రేమతో చూసిన కళ్ళు కోపంతో ఎరిపెక్కుతాయని చెప్తున్నాను.
ఈ విషయం సురేష్కి తెలియకూడదు. తెలిస్తే చాలా బాధపడతాడు.